టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ప్రతి డివిజన్ కి ప్రతి గడపకి మేము వస్తున్నాం ఒక కామన్ మ్యాన్ గొంతుకై. ప్రశ్నించడానికి మేము సిద్ధం. గడప గడపకి టచ్ స్టూడియోస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్ రైజింగ్. ఖమ్మం 57 డివిజన్లో అసలు ఏం జరుగుతుంది? ప్రజా సమస్యలపై పట్టించుకునే నాదుడు లేడా? స్థానిక కార్పొరేటర్ అసలు మాకు ఉండడం లేదనేది ప్రశ్నార్థకం. 57 డివిజన్ ప్రజలు మన టచ్ స్టూడియోని ఆశ్రయించడానికి కారణం ఏంటి? నిజంగా 57 డివిజన్లో అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు మనకు వచ్చిన కంప్లైంట్ నిజం ఎంత ఉందో తెలుసుకుందాం పదండి. ఈరోజు మనం ఇక్కడ ఒక ఖమ్మం పట్టణంలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాబ్లం అయిన ఈటీ అనే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ 57వ డివిజన్, ఖమ్మంలోని 57వ డివిజన్లో ఈటీ అనే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య గురించి ఈ 57వ డివిజన్ ప్రజలు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇంతకుముందు ఈ ఈటీ అనేది పెద్ద గుంటలాగా ఉండేది. ఇప్పుడు మట్టి పోసి మళ్ళీ దాన్ని ఇంకా బాగా స్టక్ అయిపోయేటట్టుగా చేశారు. అయితే ఇప్పుడు అయితే బాగుంది, కానీ కొన్ని రోజులు వర్షాలు వస్తే ఇదంతా ఈ దగ్గర ఉన్న జగజీవన కాలనీ కానీ మన వికలాంగుల కాలనీ కానీ మొత్తం నీరు మునిగిపోయే ప్రాబ్లం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ ఈటీ అనేది చాలా పెద్ద కాలువగా ఉండేది. అయితే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా వీటిని చిన్నగా చూశారు. మీరు అయితే చూడవచ్చు అవి ఏ విధంగా చిన్నగా చేశారు. ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఈటీ అనే కాలువకి డ్రైనేజ్కి ఇప్పుడు మన ఈ డివిజన్లో నుండి జగజీవన కాలనీ కానీ వికలాంగుల కాలనీ కానీ ఇంకా వేరే వేరే ఏరియాల నుండి వాటర్ ఫ్లో అయ్యి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పక్కనే కాలువ ఉండటం వల్ల ఆ కాలువలో నీళ్ళు కూడా దీంట్లో ఊట రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఈ డ్రైనేజ్ మనం ఇప్పుడు వీడియో తీస్తే ఈ సమయంలోనే ఈ డ్రైనేజ్ స్మెల్ మనం భరించలేకపోతున్నాం. అయితే ఈ వర్షాకాలం వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ నీళ్ళంతా వాళ్ళ ఇళ్ళలోకి పోయి ఇంకా దోమలు మరి విష జ్వరాలు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ సమస్య గురించి ఇక్కడ ఉన్న ప్రజలైతే స్థానిక ప్రజలు మన అధికారులకి దృష్టికి చాలా వరకు తీసుకెళ్లారు. అయినా సరే వాళ్ళు పట్టించుకోకపోవడం. ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటంటే, మా టచ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారు తుమ్మల గారు కానీ మన యుగంధర్ గారు కానీ వాళ్ళ తనయుడు యుగంధర్ గారు కానీ కొంచెం స్పందించి ఈ ఈటీని కొంచెం బాగు చేసి ఇంకా కట్టుదిట్టంగా సిమెంట్తో కానీ మన కట్టుదిట్ట పెద్ద కాలువలాగా చేసి ఎటుపోయే వాటర్ని అటు పంపిస్తే బాగుంటుంది. 57 డివిజన్లో కూడా ఈటీ సమస్యను త్వరితగతిన సాల్వ్ చేస్తారని చెప్పి మా టచ్ స్టూడియో ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ డివిజన్లోనే చాలా వరకు ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఆ ఖాళీ ప్రదేశాలలో చెత్త చెదారం పెద్ద పెద్ద చెట్లు పెరిగి అక్కడ పాములు చేరి ఆ పాములు ఇళ్లలో రావడం చాలా వరకు చూసుకుంటున్నాం మేము. సో ఇక్కడున్న జగజీవన కాలనీ వికలాంగుల కాలనీ వీటిలో ఉన్న కాలనీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ చిన్నపాటి వర్షాలు కూడా నిండిపోయి ఈ ఈటీలోకి వచ్చేసేసి ఈటీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఆ వాటర్ రిటర్న్ మళ్ళీ ఇళ్లలోకి చేరుతున్నాయి. ఆల్రెడీ చాలా రోజుల్లోకి అవి వర్షం తగ్గినా సరే అలాగే ఉండిపోయి వాళ్ళ విష జ్వరాలు డెంగ్యూలు ఇవన్నీ. పోయినసారి చూస్తే ఇక్కడ ఖమ్మంలో ఎక్కువ పర్సంటేజ్ 57 డివిజన్లో డెంగ్యూ రావడం కారణం కూడా మెయిన్ ఈ ఈటీ కారణమే. అయితే ప్రజలు ఏమంటున్నారంటే, ఇక్కడ 57 డివిజన్ ప్రజలు ఏమని కోరుకుంటున్నారంటే, ఈటీ ఒకటి సాల్వ్ అయితే ఈ విష జ్వరాలు అనేది డెంగ్యూ అనేది చాలా వరకు 57 డివిజన్లో రాదని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద కాలువ సిమెంట్ గోడలతో కట్టి ఆ వాటర్ని మన ఎయిర్లో కానీ ఎక్కడైనా వదిలిపెడితే ఈ సాఫీకి వెళ్ళిపోతే వీళ్ళ సమస్య చాలా వరకు తగ్గుతుందని చెప్పి ఆ 57 డివిజన్ ప్రజలు మా టచ్ స్టూడియో ద్వారా వాళ్ళు వేరుకుంటున్నారు. సో ఇక్కడున్న ఈటీ సమస్య గురించి ఇక్కడున్న స్థానిక ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు. చలో.
అని కూడా ఒక మినిస్టర్ గారి దగ్గర పోయి మాట్లాడే శక్తి నాకు ఉంది. అది మాట్లాడి కొంచెం మాట్లాడితే వెళ్ళిపోతాడు. ఇక్కడ అడ్డంగా ఇది మరీ ఇది చేసిండు, అటు కట్ చేసి ఇది బాగు చేయట్లే, ఇది ఒకటి బాగు చేయట్లే. ఈ లైన్ పెట్టిండు, ఈ లైన్ సిమెంట్ చేయించాలి, గోడ కట్టి సిమెంట్ చేయించాలి. ఈ లైన్ సిమెంట్ గోడలు పెద్ద కట్టించాలి, సిమెంట్ కట్టాలి. ఇక్కడ మాత్రం ఎత్తుకు పెట్టాలి. ఇంటుందా ఇది మొత్తం రాళ్ళు వచ్చింది, మరి నేను లేను. ఈ రాళ్ళు మొత్తం పొడిపించి మట్టి వేయాలి. అక్కడ ఆ గ్యాప్ ఉంది చూడండి, అక్కడ గ్యాప్, ఆ గ్యాప్ లో కూడా అదే ప్రకారంగా రాళ్ళు గోడ కట్టాలి అక్కడ పోయేటట్టు. ఇక మట్టికి ఏమవుతుందంటే దూరి పడుతుంది, మట్టి తొలిపోతుంది, మట్టి పోతుంది, దొరికిపోతుంది. అందుకని ఈ కంప్లైంట్ కార్పొరేటర్ గారికి తీసుకెళ్లేదా? కార్పొరేటర్ ఇది ఇంకా రావట్లేదు, ఇటు అసలు లేడు, రావట్లే. కార్పొరేటర్ సరిగ్గా రావట్లే. కార్పొరేటర్ అయిపోయింది, రాళ్ళు తొలి రాళ్ళు ఇది చేసిండు. రాళ్ళు అప్పుడు ఉంటే మొత్తం ఇంకా నాన్న నెట్టాలి, రాళ్ళు నెట్టాలి, మట్టి కొట్టాలి. ఇంటుందా మట్టి కొట్టాలి, ఇటు బాగు చేయాలి. ఇంటుందా డివిజన్ కార్పొరేటర్ ఎవరు? డివిజన్ ముస్తఫా భార్య. మెయిన్ ఇది కొట్టారు కదా, ఇది మట్టి దూరిపోతుంది. రేపు వరదొస్తే మెయిన్ ఇది రేపు మున్సిపాలిటీ కాదు, అసెంబ్లీలో కూడా శక్తి నాకుంది. ఇప్పుడు ఈటీ కావాలని ఏం చేయమంటారు? వీటికి బాగా కొట్టించి ఎత్తి గోడ ఎత్తి పెట్టాలి. ఇక్కడ ఈ బారు గోడ కట్టాలా? ఈ బారు గోడ కట్టాలి. ఇది ఈ సమస్య ఎన్నాళ్ళు ఉంది? ఎన్నాళ్ళంటే రావట్లే. మన వద్ద వచ్చినప్పుడు మొత్తం ఇది అయింది. రేపు వచ్చే ఫస్ట్ పోయే మా ఇల్లే. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నేను రిటైర్డ్ ఎంప్లాయీ కంప్లీట్ గా నేను వచ్చిన కానీ మొత్తం రసీదు ఉన్నాయి, మున్సిపాలిటీ రసీదు దాచిపెట్టి ఉంచిన, జిరాక్స్ కాపీలు కూడా ఉన్నాయి. ఇది బాగు చేయాలి, మెయిన్ బాగు చేయాలి. బాగు చేసి సిమెంట్ వేయాలి, ఇక్కడ సిమెంట్ వేయాలి, తంబాలు పడాలి. కార్పొరేటర్ వస్తుండే పోతుండే అరిచారంట. ఇక్కడ బజార్కి ఒకటి ఉండే నాయకుడు, ఇంటికి పోతే పెళ్ళానికి కాళ్ళు పట్టుకునే నాయకులు ఉన్నారు. అంటే నేను గొప్పని కాదు, నేను కూడా పట్టుకుంటే అవసరం కాళ్ళు పట్టుకుంటే. బజార్కి ఒక నాయకుడు, పర్సనల్ విషయాలు, మన సమస్య గురించి చెప్పండి. మన సమస్య మాకు ఇది మెయిన్ కావాల్సిన ఇక్కడ ఇది ఎత్తుపడాలి, ఇక్కడ ఎత్తుపడాలి. ఇది మొత్తం ఇటు ఇది చేయాలి, గోడ కట్టాలి, సిమెంట్ చేయాలి, అది బాగు చేయాలి. సేమ్ అక్కడ మాదిరి ఇక్కడ సేమ్ బాగా చేయాలి. అది మేము కోరుకునేది. ఏంటంటే ఇది మెయిన్. ఇక్కడ అటు నుంచి వరకు వస్తుంది, ఇటు నుంచి వరకు వస్తుంది. ఈ వద్ద బాగు చేయాలి, ఇది మెయిన్. ఇక్కడ ఎత్తు కట్టాలి. ఇప్పుడు ఈ నీళ్లు ఇటుండే వస్తాయి, మన కాలనీ నుండి వస్తాయా? కాలనీ నుండి అటు వచ్చేప్పుడు అటు డిజైన్ అటు బాటిల్ మొత్తం చెత్త పట్టదు కదా దాంట్లో. ఇప్పుడు ఆ చెత్త ఎవరు వేసారు మరి? చెత్త ఇక జనాల పిచ్చోళ్ళు ఉండగా చెత్త వేస్తున్నారు. చెత్త వేస్తారు, బాగు చేయాలి. మెయిన్ ఈ వార్డు మాత్రం కంప్లీట్ గా బాగు చేయాలి. ముస్తఫా భార్య కౌన్సిలర్ ఆయన వస్తుండే, ఒకసారి వస్తుండే, వాళ్ళు ఇల్లు వస్తుండే. ఇప్పుడు వస్తుండని ఇటు రాకుండా పోతుండు. ఇప్పుడు దీని మీదకి వచ్చే 5 కంప్లైంట్ ఇచ్చారు. 5 ఇచ్చి మరి రాష్ట్రంలో వెళ్ళిపోయింది. ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? ఆయన మీద దగ్గర పెట్టుకుంటారు. వచ్చేది రాబోయేదేమో వర్షాకాలం కదా, నీటి సమస్య ఏమైనా ఉందా? నీటి సమస్య అంటే వర్షాలకి డ్రైనేజ్ సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ఉంది. ఒకటి ఏంటంటే ఇది తమరు యుగంధర గారి దృష్టికి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యుగంధర గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మా డివిజన్ తరఫున ఒకసారి ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని ఒక రోజు అంటూ మాకు కేటాయించి ఒక ప్రోగ్రాం పెడితే ఈ సమస్యల మీద ఆయన దృష్టికి ప్రాక్టికల్గా చూపించే పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కాలం మీనున్న ఒక ఈటీ ఉంది. యూపీహెచ్ కాలనీ నుండి ఇండస్ట్రియల్ ఏరియా నుండి వచ్చే వాటర్ అంతా ఆ ఈటీ ద్వారా ఈ 57వ డివిజన్కి రావడం జరుగుతుంది. అది ఇప్పటి నుండి కాదు, కొన్ని సంవత్సరాల నుండి. అయితే దాన్ని ఈ మధ్య కాలంలో ఆ ఈటీని పోవడం జరిగింది. మొన్న వచ్చిన ఫ్లడ్ని అది దృష్టిలో పెట్టుకుంటే ఆ తప్పు చేయరు, కానీ ఆ తప్పు జరిగింది. ఆ ఈటీని పోడ్చడం జరిగింది. అటు నుండి వచ్చే ఆ డివిజన్ నుండి వచ్చే వాటరు, ఇండస్ట్రియల్ ఏరియా నుండి వచ్చే వాటరు, ప్లస్ ఆర్టీసీ డ్రైవర్స్కి కాలనీకి ఇచ్చిన ఆ ప్లాట్ల నుండి వచ్చే వాటర్ మొత్తం ఒకేసారి కనుక హెవీ ఫ్లోటింగ్ పడితే అది ఎన్ఎస్పి కెనాల్కే దెబ్బ తగిలింది. అది తగటం ఆ ఈట్ అనేది పూర్తిగా పోయి కాలేజీ అది కాలువ డ్యామేజ్ అయింది. ప్లస్ ఆ వాటర్ ఫ్లో అయితే అక్కడ బాబు జగజ్రావు కాలనీ మునిగిపోవడం జరుగుతుంది. దీన్ని కూడా ఇది నేను ఎన్ఎస్పి ఈని వాళ్ళని అడుగుతుంటే అది లైట్గా తీసుకొని దాని ఏరియాకి వచ్చి సూచన వాళ్ళు కూడా లేరు, రిటర్న్గా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళి ఎన్ఎస్పిలో కంప్లైంట్ అది చేయించిందే కార్పొరేటర్ గారు. ఇప్పుడు ఈటీని బూడిపించడం అంటే ఉన్నది సరళం చేసి మన మంత్రివర్యులు తుమ్మల గారు చక్కని డ్రైనేజీలు కట్టించి అది ఆ కాలువల మీద ఉన్నాయి తీపిచ్చి ఆయన ఎంతో చేస్తుంటే అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్ ఈటీలను పూడ్చుకోవటం ఏందనేది అక్కడ జనాలు చూసారు. ఇప్పుడు మన 57వ డివిజన్లో
ఆల్రెడీ ఒక ఈటీ సమస్యను మనం అధికారుల దృష్టికి మా ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఇక్కడ 57 డివిజన్లోనే ఇంకో సమస్య ప్రజల్ని వెంటాడుతూ ఉంది. అదేంటంటే ఈ 57 డివిజన్లో ఎక్కువ శాతం ప్రజల కంటే ఖాళీ స్థలాలు, ఇళ్ళ కంటే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ ఖాళీ స్థలాలు పిచ్చి మొక్కలు, పాములు, పందులు, ఇంకా వేరే వేరే రకాల జంతువులతో నిండి ప్రజలు నివసించే ఆవాసాల్లోనే వాళ్ళతో కలిసి ఉంటాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక చిన్న చిన్న అడవుల్లాగా ఉంటాయి అవి. వాటితో ఈ ప్రజలు జీవిస్తున్నారు. ఆ సమస్యని పరిష్కరించమని మా ట్రస్టులోకి కొంతమంది అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ సమస్య గురించి మనం తెలుసుకుందాం. నా వెనకాల ఉన్నది మొత్తం ఆహ్లాదకరమైన ప్రదేశం కాదు, అదంతా పిచ్చి మొక్కలు, చెట్లు, పాములు, పందులతో నిండి ఉన్న ఒక ప్రదేశం. దాని గురించి చూడండి ఒకసారి. ఈ సమస్య గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇక్కడ ఎలా ఉంది సమస్య? ఈ సమస్య అంటే ఇక్కడ ఈ రైమత్ నగర్ మధ్యలో ఈ వికలాంగుల కాలనీ రోడ్డు మధ్యలో ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది ఒకటి. అయితే అందులో పెద్ద పెద్ద చెట్లు అసలు బుడద, మరీ పాములు అయితే మరీ ప్రియతం. మేమైతే ఉండలేకపోతున్నాం. మేము అసలు అడవిలో బతుకుతున్నామా లేకపోతే ఊళ్ళో బతుకుతున్నామా అన్నట్టుంది మా పరిస్థితి. గవర్నమెంట్ ఏదైనా చేసి అంత బాగు చేసి మాకు ఒక పరిష్కారం లాగా చేస్తారని చెప్పి మీ గవర్నమెంట్ మా ఈ టెస్ట్ స్టూడియో ద్వారా మేము గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నామండి. ఎంత తొందరగా చేస్తే మాకు అంత, ఎందుకంటే వానాకాలం వస్తుంది. వానాకాలం ఇంకా బాగా మా ఇళ్ళలోకి వస్తున్నాయి పాములు, ఇళ్ళలోకి వస్తున్నాయి కూడా. మేము కూడా వాటిని చూసి కొన్ని వీటిని చంపుతున్నాం, కొన్నిటిని వదిలేస్తున్నాం. దొరకపోతే ఏం చేస్తాం, వదిలేస్తున్నాం. మా పిల్లలు పెద్దలు మేమంతా తిరుగుతాం. దయచేసి మాకు ఈ ల్యాండ్ని గవర్నమెంట్ పట్టించుకొని బాగా చేస్తారని మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ డివిజన్లో ఖాళీ ప్లేస్లో సమస్యల గురించి ఏమైనా చెప్తారా? ఈ ఏరియాలో గత మాకు పట్టాలు ఇచ్చిన 98 నుండి ఈ ఏరియా డెవలప్ కావడం జరుగుతుంది. మాకు వికలాంగుల కాలనీ 98లో ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ ఏరియాలో మెయిన్ రోడ్డు, వికలాంగుల కాలనీకి మెయిన్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు పక్కనే దరిదాపు ఒక 3 ఎకరాల సైట్ ఉంది. నరసింహరావు గారిదని రైల్వే కాంట్రాక్టర్ ఆయన. ఈ మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని పట్టించుకుంటున్నారా పట్టించుకోరో అర్థం కాని పరిస్థితి. ప్లస్ ఈ ఏరియాలో అంతా గుట్టల ప్రాంతం ఇది. ఈ గుట్టల ప్రాంతంలో గుడిసెలు వేసుకొని రేకులతో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం మేమందరం. ఈ చెట్లకి పాములు, జెరుగొడ్లు, పెద్ద పెద్ద విషసర్పాలు తిరుగుతున్నా కూడా ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది క్లీన్ చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే కంపల్సరీ ఖాళీ ప్లేస్లో ఉన్న చెత్తను బీకిపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, ఫైన్లు వేయటం అని అంటున్నారు. కానీ అది మాటలకే జరుగుతుంది, కానీ కార్యాచరణలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నిదర్శనం. ఈ 3 ఎకరాలు ఇంతవాటికి ఎప్పుడన్నా బాగు చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఫైన్ చేసిన చరిత్ర ఇంతవాటికి లేదు. దీన్ని మీగనైనా మీరు మీ ద్వారానన్నా ఈ అధికారులు దీని దృష్టిని ఆలోచించి దీన్ని క్లీన్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. ఈ ఫ్లాట్ మొత్తం ఇప్పుడు హైకోర్టు కానీ కోర్టులో ఉందన్నారు. కోర్టులో లేదు, పాడు లేదు. ఒక రైల్వే కాంట్రాక్టర్ నరసింహరావు గారిది ఇది క్లియర్ టైటిల్ ఉంది. సరే కోర్టులో ఉన్నదే అనుకోండి, క్లీన్ చేయరా? చేయాలి కదా. ఈ దాని ద్వారా ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు కదా. దీన్ని క్లియర్ చేయించాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. వాళ్ళు దీని మీద తగు చర్య తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ సమస్య కాకుండా ఇంకా 57 డివిజన్ ఇంకేం సమస్యలు ఉన్నాయి? 57 డివిజన్లో ఒక 60 ఫీట్ల 60 ఫీట్ రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో. 60 ఫీట్ రోడ్లో దరిదాపుగా వికలాంగుల కాలనీ దాకా, బైపాస్ నుండి వికలాంగుల కాలనీ దాకా వేయడం జరిగింది. దీంట్లో బెండర్ మిస్టేక్ ఏంటంటే రోడ్డు మధ్యలో కరెంటు స్తంభాలు ఉన్నాయి. నైట్ ఏదైనా కరెంటు పోయి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ తిరిగేటప్పుడు దాన్ని గుద్దుకోవటం, ఈ ఏరియాలో ఆ పోల్స్ ఇరిగిపోవటం, ఆ కరెంటు వైర్లు కింద పడటం, ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఇద్దరు ఉల్లోజు పద్మ అనే ఒక ఆమె ఇదే చీకట్లో వస్తూ పోలు గుద్దుకొని ఇక్కడ ఎగిరిపడి చనిపోవటం జరిగింది. అట్టా ఇద్దరు చనిపోయారు. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోవాలా ఏందనే పరిస్థితి కూడా అర్థం కాకుండా ఉంది. స్థానిక కార్పొరేటర్ ఉన్నాడో లేదో కూడా, స్థానిక కార్పొరేటర్ అసలు మాకు ఉన్నాడా లేదనేది ప్రశ్నార్థకం. ఎందుకనంటే అతన్ని కావాల్సి కష్టపడి గెలిపించుకున్నాం. ఆయన 2 రోజులు ఎక్కడ ఉంటే 6 నెలలు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. నేనంటాం కాదు, ఈ ఏరియా మొత్తం చెప్పగలదు. కాకపోతే ఏంటంటే మాటలు కాదు, చేతల్లో చూపించాలి.
కావాల్సి గెలిపించుకున్న కార్పొరేటరే పట్టించుకోలేని పరిస్థితిలో ఈ ఏరియా ఉందంటే అది మా దౌర్భాగ్యం. అది అధికార పార్టీ దాన్ని గ్రహించాలి. దీని మీద నిజంగా మీరు మా అధికార పార్టీ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ పని కూడా కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వికలాంగుల కాలనీ నుండి దరిదాకా బాబు జగజ్జీరావు కాలనీ వాటికి ఎప్పుడో 98లో 2000లో వేసిన ఒక రోడ్డే ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సైడ్లు దరిదాపుగా అటు ఒక 10 ఫీట్లు ఇటు ఒక 10 ఫీట్లు మట్టి రోడ్డుతో ఉంది. దాన్ని కూడా ఇంకొక లేయర్ అటు సైడు ఇటు సైడు రోడ్డుని శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు వేపిస్తే చూడటానికి కూడా అందంగా ఉంటుంది. సగం ఏమో 60 ఫీట్ రోడ్డు ఉంది, లోపలేమో మట్టి రోడ్డు ఉంది మెయిన్ రోడ్లోనే. దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ ఏరియా గురించి ఇంకొక గొప్ప విషయం చెప్పాలంటే 98లో వికలాంగుల జన్మభూమి కార్యక్రమంలో మన గౌరవనీయులు మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వికలాంగుల కోసమై ఈ ఏరియాలో పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వాటికి మమ్మల్ని ఆయన ఏ రోజు వదిలిపెట్టింది లేదు. డెవలప్ చేయటం కానీ ఇంకా ఏదన్నా కానీ మా విషయంలో ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కాలక్రమేణా ప్రభుత్వాలు మారటం వల్ల ఇది కొన్ని ఇబ్బందులు పడటం అనేది జరిగింది. తర్వాత ఆయన పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళటం, దీన్ని మళ్ళీ ఆ పనులు చేయించుకోవటం అనేది జరిగింది. ఇది మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి మన తుమ్మల యుగంధరావు గారి ద్వారా మన మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి అదే ప్రేమతో మా మీద ఉన్న అదే ప్రేమతో దీన్ని డెవలప్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ నమ్మకం మాకైతే ఉంది. కంపల్సరీ సార్ని ఒకసారి మీ ద్వారా ఈ ఏరియాకి తెచ్చే ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్యారంటీ ప్రయత్నం చేస్తాను. ఓకే, చూసారుగా వ్యూవర్స్, 57 డివిజన్లోని సమస్యలు. ఈ సమస్యలు టచ్ స్టూడియోస్ ద్వారా ప్రభుత్వ అధికారులకి మా ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలరని నాయకులు ప్రభుత్వ అధికారులకి మా టచ్ స్టూడియో ద్వారా మేము వినవించుకుంటున్నాం. అలాగే మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా మా టచ్ స్టూడియోని రైజింగ్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.